వేయండి. ఇస్పెక్ట్ 4 రోమ్ నగరం తగలడిపోతుంటే ఆడెవడో ఫిడేల్ వాయించినట్టు వీడేంట్రా మనం ఒక టెన్షన్ తో చస్తుంటే తీరిగా కూర్చుని పేలంతో పేకాడుతున్నాడు. అక్కడ వాడికి ఇక్కడ వీడికి ఒక్కటే తేడా. ఏంటది? వాడిది అరాచకత్వం, వీడిది అమాయకత్వం. ఓహో. రేయ్ కబుర్లు ఆపి ముందు భోంచేద్దాం పదండ్రా. వాడు ఎప్పుడైనా తిని వాడి కర్మ. పదండి. పద. అయిపోయిందా? అయిపోయింది కానీ నీ కౌంట్ ఎంత? రేయ్ అన్నం మొత్తం తినేశారా? మొత్తం మెక్కేశారా? ఉంచకపోతే బాగోదని 4 మెతుకులు ఉంచారా? అంటే అదేదో సినిమాలో కోట కోడిని దూలాన్ని కట్టేసి చూస్తూ తిన్నట్టు ఇప్పుడు మనం ఈ మెతుకులు చూస్తూ గుట్కాలు మింగాలరా? రే సారీ రా, పుష్పకు బాగా ఆకలైందంటేను నేను కూడా తినకుండా పుష్పకే పెట్టాను రా. అంటే పిట్ట చిన్నదే, పొట్ట మాత్రం పెద్దది. సారీ అన్నయ్య, ఏమనుకోకండి. అబ్బే పర్లేదమ్మా, అనుకోవడానికి ఓపిక కూడా లేదు. నువ్వు వెళ్ళి పడుకో. వెళ్ళు. నువ్వు కూడా వెళ్ళరా, లేకపోతే నిద్ర రాదుగా. వెళ్ళాలని లేదురా, కానీ తప్పదు కదరా. ఎందుకంటే పెళ్ళైన తర్వాత 3 రాత్రులు ఉంటాయి కదరా, అందులో 2 జరిగినాయిరా. ఇంకొకటి బ్యాలెన్స్ ఉందిరా, అది కూడా అయిపోతే ఓ పని అయిపోద్దిరా. వస్తానా? గుడ్ నైట్. థ్యాంక్స్ రా. వీడికి పెళ్లి చేసి మనం కుక్కలం అయిపోయాం కదరా లాస్ట్ కి. అవే బెటర్ కదరా. ఒక ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు ఎత్తుకుంటాయి. మనకు ఆ ఛాన్స్ కూడా లేదు. సమయానికి మందు కూడా లేదు కదరా, కడుపు మంట చల్లార్చుకుందాం అంటే. తినడానికి తినలేదు కానీ తాగడానికి మందు కావాలంట. మందు యాదవకి. మీకేం పర్వాలేదు, మీ వెనక నేనున్నాను. నా వెనక ఈ బాటిల్ ఉంది. అంతుందా సార్ మీ వెనకాల? అంతులేనంతుందిరు. ఆహా, ఆ భగవంతుడు ప్రత్యక్షమై మాకు వరాలు ఇస్తాడో లేదో తెలియదు గాని మీరు మాత్రం మాకు అడగకుండానే అన్ని ఇస్తున్నారు సార్. ఆ బాటలు అక్కడ పెట్టి వెళ్ళండి. జోకులేకరు, నేను డ్రింకర్నే. ఏంటయ్యా చెత్తంతా? తీసేసేయండి. పైగా గ్లాసులేవి? క్షణాల్లో తెస్తాను సార్. నువ్వెక్కడికి రా టుయ్యా, కూర్చో. ఇదిగో సూరి, నువ్వు వెళ్ళి కింద మా పెద్దమ్మాయి ఉంటుంది తెలుసుగా, గంగ. ఆ అమ్మాయి చేతులతో స్వయంగా ఇస్తుంది గ్లాసులు, నీ చేతులతో స్వయంగా తీసుకురా. వెళ్ళి వెళ్ళి ఐస్ తెస్తాను సార్. అరే నువ్వు ఇట్రారా, నీకు వేరే పని చెప్తాను. రారా రా రా. ఎందుకు సార్, నేను వెళ్ళి తెచ్చేవాడిని కదా. నువ్వే వెళ్తావులేరా ఈ వయసులో? ఈ వయసు ఏంటి సార్, ఐఎమ్ జస్ట్ 19. 19ఏనా? ఏంటి నా కంటికి 91 కనిపిస్తున్నావు? జాగ్రత్తలు. అరే సూరి, ఏంటయ్యా ఇంత ఫాస్ట్ గా వచ్చేసావు? అమ్మాయి ఇచ్చిందా, నువ్వే తీసుకొచ్చావా? తనని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని కిచెన్ లో ఉంటే నేనే తీసుకొచ్చాను సార్. ఉద్ధరించావు గానీ మళ్ళీ వెళ్ళు. అమ్మాయి స్వయంగా తన చేతులతో ఇస్తుంది, నువ్వు స్వయంగా నీ చేతులతో తీసుకురా. వెళ్ళు 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 వెళ్ళు. కుర్రాళ్ళకు పట్లు తెలియవు. ఏమండి, మీ నాన్నగారు స్వయంగా మీ చేతులతోనే గ్లాసులు ఇవ్వమన్నారండి. ఉండండి, ఇస్తాను. థ్యాంక్స్ అండి. నో మెన్షన్. ఏంటయ్యా ఇంత ఆలస్యంగా వచ్చావు? అమ్మాయితో కబుర్లో కనబడ్డావా ఏంటి? లేదండి, గ్లాసులు అమ్మాయి ఇచ్చిందండి. బాగోపోతే వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి వాష్ చేసుకుని వచ్చేటప్పటికి లేట్ అయిందండి. వాష్ బేసిన్ దగ్గర కడుక్కొని వచ్చావా? పెట్టెలో పెట్టుకుని ప్యాక్ చేసుకుని రాకపోయినావా? బుద్ధావతారం. తప్పదు, నేను ఇంకొక ట్రైల్ అయ్యాక తప్పదు. ఆహా, మందు గ్లాసుల్లో పోయమంటారా సార్? ఎందుకురా? దోశలలో పోయి గ్లాసుల్లో పోయినా డోంగిరే. డోంగ్రీ అంటే ఏంటి సార్? మీనింగ్ అడక్కు, మూసుకొని పోయి. అలాగే. ఇదేంటి మంచి కదయ్యా? అరే ఇదిగో రాజు, నువ్వు వెళ్ళి మా చిన్నమ్మాయి గౌరీని అడిగి మిక్చరు నీళ్లు తీసుకురా పో. తన చేతులతో స్వయంగా ఇస్తుందిరా, గుర్తు పెట్టుకో. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావురా చింట్లే. చింట్లే అంటే ఏంటి సార్? మీనింగ్ అడగద్దు, మూసుకొని పోస్తా. పోయి. గౌరీ గారు, గౌరీ గారు. ఏంటండి? ఏం లేదండి, మీ నాన్నగారు స్వయంగా మీ చేతులతో మిక్చరు వాటర్ తీసుకురమ్మన్నారు. తెస్తానుండండి. ఇదిగోండి. థ్యాంక్స్ అండి. వెల్కమ్. థ్యాంక్ యూ. మీరు అనుకున్న అన్ని వచ్చేసాయి సార్. కిందికి పంపించే ప్రోగ్రామ్ లేదుగా? ఇంకేం ప్రోగ్రామ్ లేదురా. గూట్లే. గూట్లే అనకండి సార్. గూట్లే అంటే అర్థం ఏంట్రా? మీనింగ్ అడగొద్దు, మూసుకొని తాగుతా. మందు తాగించి భోజనం పెట్టకపోతే పెళ్లి చేసి శోభనం చేయనంత పాపం. బాబు, మీ ఇద్దరు కిందికెళ్ళండి, మా అమ్మాయిలు ఇద్దరు వడ్డిస్తారు, సుష్టుగా భోంచేయండి. మరి నా సంగతి ఏంటి సార్? తప్పుడు మందు కొట్టాక భోంచేస్తే వామిటింగ్ అయ్యే ప్రమాదం ఉంది. మరి నేను వస్తాను రా, నాకు నైట్ డ్యూటీ ఉంది. బాబు, మీరిద్దరు వరండాలో పడుకోండి, మా అమ్మాయికి కొంచెం ధైర్యంగా ఉంటుంది. నువ్వు మాత్రం డాబా మీద పడుకోరు, పోలీసులు ఇంటికి దొంగలు ఎక్కువగా వస్తుంటారు.
భగవంతుడా ఈడికి 3 కూతుర్ని పుట్టిస్తే ఎంత బాగుండేదో. ఉన్నంతసేపు ఈడి చంపేశాడు, ఇప్పుడు దోమలు చంపుతున్నాయి. ఇక్కడ పడుకుంటే వెరీ డేంజరు. వెళ్ళి రూమ్ లో పడుకోవడం బెటర్. స్టడీ స్టడీ. ఒక్క నిమిషం ప్లీజ్. వద్దు వద్దు, నా కళ్ళు పీకొద్దు. వద్దు వద్దు సార్, చెప్పాను కదరా నా కళ్ళు పీకొద్దు సార్. గుడ్లు పీకేస్తానని. సార్ ఏంటిది తడిగా ఉంది? ఎవరు రాలేదురా, ఇడు మళ్ళీ పక్క తడిపేశాడు. చిచి, నా లుంగి కూడా తడిపేశాడు రా. చెత్తనాయలా. ఏంట్రా నా కళ్ళు పోయి నేను ఏడుస్తుంటే మీకు అలాంటి. అరే ఈ కంపులో మనం పడుకోలేం గాని పదరా, ఆ కేక్ గడు వరండాలో పడుకుందాం. బట్టలు మార్చుకోవాలి కదరా. ముందు ఆ పండుగ లేపుదాం పదా. రేపు పండుగ పడుకుంచాలి లేరా. పండు, రేయ్ అరే పండు, ఏంట్రా తలుపు గట్టిగా కొడుతున్నావు? పుష్ప ఇప్పుడే పడుకుందరా. పడుకుంటారా పడుకుంటారు. ఇంతసేపు ఇంగ్లీష్ సినిమాలో మూలిగినట్టు మూలిగారు కదరా. మెల్లగారా, పుష్ప లేస్తుంది. అరే పుష్ప అన్నట్టు పుచ్చ లేపేస్తా. మర్యాదగా దుప్పటి తీసురా. అది పుష్ప కప్పుకుందరా. అబ్బా మళ్ళీ పుష్ప అంటావేట్రా? రేయ్ 2 లుంగీలన్నా మా మొహాన్ పడేరా. అవి నేను కప్పుకున్నాను రా. అరే మేము నీకు పెళ్లి చేసామన్న విశ్వాసం ఎటూ లేదు. మా రూమ్ లో పెట్టుకుని మేపుతున్న పాపానికైనా ఏదైనా ఎవరో కప్పుకోవడానికి ప్లీజ్ రా, దోమలు కొడుతున్నాయి. అరే ఒక్క నిమిషమే, తొందరరా. ఏంట్రా అయ్యి? నైటీలు రా. అంత సెంటిమెంట్ గా మాట్లాడారు కదరా, ఇవ్వకపోతే బాగోదని. మెల్లగారా, పుష్ప లేస్తుంది. నిన్ను ఆఖరికి మనకి నైటీలు ఇచ్చారా. సంతోషించరా, నైటీలన్నా ఇచ్చాడు, లంగాలు ఇవ్వలేదు. షర్ట్ కంపుకొడుతుంది, వేసుకుందాం బట్. ఈ అమ్మాయిల సంగతి చూసేసి టైం ఉంటే దొంగతనం సంగతి ఆలోచిద్దాం. అలాగే రారా, నిద్ర వస్తుంది, పడుకుందాం. ఈ రోజుకి మన బతికి ఇంతే. ఈ దోమలు అబ్బా నైట్ Silence. చంపేస్తారు కదా. మీరు ఇక్కడ పడుకున్నారు కాబట్టి మేము ఇంత పెద్ద డేంజర్ నుంచి తప్పించుకున్నాం. మీ టైం బాగుందమ్మా, మా టైమే బాగాలేదు. ఎందుకు? మిమ్మల్ని కాపాడాం, మేము పాడైపోయాం. ఏమైంది? ఏమైందంటారేంటండి, మా శీలం పోయింది. ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గుచెడు. ఓకే ఓకే, మంచినీళ్ళు ఏమైనా కావాలా? మాకేం వద్దు కానీ మీరు లోపలికి వెళ్ళి పడుకోండి. వెళ్ళండి వెళ్ళండి. లోపలికి వెళ్ళి హాయిగా పడుకోండి. ఓకే అండి, గుడ్ నైట్. గుడ్ నైట్. వేళ్ళొకరు మన ప్రాణాలు తీయడానికి. ఏంట్రా బతికిలు అయిపోయింది. నిజంగా వాళ్ళు చాలా గ్రేట్ కదక్క. అవునే, వాళ్లే కనుక లేకపోతే మనం ఏమైపోయే వాళ్ళము. వీళ్ళ మేలు జన్మ జన్మలకి తీర్చుకోలేం. తీర్చుకుంటాం ఎలా? ప్రేమించి. కానీ వాళ్ళు ఎప్పుడు మనకి దూరం దూరంగా ఉంటున్నారు కదా. వీళ్ళని ఎలాగైనా రెచ్చగొట్టి మరీ మన లైన్లోకి తీసుకురావాలి. తీసుకొద్దాం. ఓకే.